భారతీయ విద్యార్థుల అమెరికా కలలపై ట్రంప్ నీళ్లు పోశారు. విద్యార్థి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని చూపిస్తూ విదేశీయులపై ఆయన విధిస్తున్న ఆంక్షలు ఇండియన్ స్టూడెంట్స్ డాలర్ డ్రీమ్స్ ను కల్లలుగా మారుస్తున్నాయి. జనవరి 20న అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టింది మొదలు స్టూడెంట్స్ వీసాలపై ట్రంప్ పలు కఠిన ఆంక్షలను విధిస్తూనే ఉన్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఇప్పటికే షాక్ ఇచ్చింది. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో 15 రోజులుగా ఉద్యోగ వివరాలను అప్డేట్ చేయాలని సూచించింది. లేదంటే స్వదేశానికి పంపించి వేస్తామని హెచ్చరించింది. ఇక ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కార్ వింత రూల్స్ ను తీసుకువచ్చింది. అమెరికాలో ప్రస్తుతం 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 3 లక్షల మంది భారతీయ విద్యార్థులే. ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులతో పాటు అమెరికాలో చదవాలని ప్రణాళికలు వేసుకుంటున్న విద్యార్థులు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. అమెరికాలో చదువు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను కూడా ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసింది అమెరికా ప్రభుత్వం. సోషల్ మీడియాను తెరపైకి తెచ్చింది. అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే వారికి వీసా మంజూరు చేస్తారు. అప్పటి వరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను నిలిపివేశారు. ఉగ్రవాదులను నియంత్రించడం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ తనిఖీ చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికాలో విదేశీ విద్యార్థులను తగ్గించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇతర దేశాల నుంచి చదువు కోసం వస్తున్న విద్యార్థులు అమెరికాలో సమస్యలు సృష్టిస్తున్నారు అన్న ట్రంప్ భావిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులపై 15% పరిమితి విధిస్తామని స్పష్టం చేశారు. విదేశీ విద్యార్థులు కారణంగా స్థానిక అమెరికన్ విద్యార్థులు మెరుగైన విద్యను పొందలేకపోతున్నారని మండిపడ్డారు. దేశ వ్యతిరేక భావాజాలానికి కొన్ని వర్సిటీలు కేంద్రంగా మారుతున్నాయని ఆరోపించారు. అందుకోసమే విద్యార్థుల వీసాలపై పరిమితి విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల ఆవరణలో ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థులపై ఆగ్రహంగా ఉంది. విద్యార్థి లేదా వర్క్ వీసాపై ఉన్నవారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో దొరికితే వారి వీసాను రద్దు చేస్తున్నారు. ఇక హమాస్ ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు చేస్తే వారికి F1, M1, J1 వీసాలను రద్దు చేశారు. దీనికోసం ఏఐతో నిఘాను పెట్టారు. అమెరికాలోని విద్యా సంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు కాలేజీ మానేసినా, విద్యా సంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ కు వెళ్లినా, అదే పనిగా క్లాసులను ఎగ్గొడుతూ హాజరు శాతం తక్కువగా ఉన్న వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఇలా 1,00,000 ఆంక్షలతో విదేశీ విద్యార్థులకు వీసాలను నిరాకరించడమే లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం ముందుకు వెడుతుంది. సోషల్ మీడియా వెట్టింగ్ విదేశీ విద్యార్థుల వీసా ప్రక్రియపై పెను ప్రభావం చూపనుంది. దీంతో అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. 2024లో 2.7 లక్షలకు పైగా నమోదైన భారత విద్యార్థులతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు $43.8 మిలియన్ ఆదాయం వచ్చింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఆదాయానికి భారీగా కోత పడుతుందని వర్సిటీలు ఆందోళన చెందుతున్నాయి. విదేశీ విద్యార్థులకు వీసాలు మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గర నుంచి యుఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉన్న వాళ్లను సొంత దేశాలకు పంపించేయడం, కొత్త వాళ్లను అమెరికాలో అడుగు పెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతాము అనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, టిక్ టాక్ ఇతర ప్లాట్ఫామ్లన్నింటినీ జల్లెడ పడుతున్నారు. వాటిలో తమ యాక్టివిటీ తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్ తొలగించేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనలతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆంక్షల నడుమ తమ బిడ్డలను అమెరికాకు పంపించి డబ్బును పోగొట్టుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు. ఉన్నత విద్య కోసమని రిస్క్ చేసి అమెరికాకు పంపించడం కంటే యూకే, జర్మనీ తదితర దేశాలకు పంపించడం మంచిదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు వెళ్లే విద్యార్థుల ఎన్రోల్మెంట్లు అంతకంతకు తగ్గుతున్నట్లు పలు కన్సల్టెన్సీలు చెబుతున్నాయి.